బంజారాహిల్స్ డిఏవి పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ బాలికపై ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ రజనీ కుమార్ అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్ పైన సైతం ఆరోపణలు వచ్చాయని బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. ఈ క్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మాధవిపై కేసు నమోదు చేశామన్నారు. ఇక నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కీర్తన అందిస్తారు. బంజారాహిల్స్ లోని డిఏవి పబ్లిక్ స్కూల్లో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిందని మనం తెలుసుకున్నాం. అయితే ఉదయం ఇక్కడ చూసుకున్నట్లయితే పేరెంట్స్ అధికారులు అందరితో ఇక్కడ ఆందోళన పరిస్థితి కల్పించింది. ఇప్పటికైతే ఏం లేదు, స్కూల్ గేట్ ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. బయట మాత్రం కొంతమంది పోలీసులు ఉన్నారు. ఎక్కడ ఏ టైంలోనైనా ఇక్కడ ఏదైనా జరగచ్చు అనే ఒక చిన్న కోణంలో దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇక నిందితుడు విషయానికి వస్తే గనక అతని పేరు రజనీ కుమార్ అని తెలిసింది. గత కొన్నేళ్లుగా ఇక్కడే డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు అండ్ ల్యాబ్ టెక్నీషియన్ పనులు కూడా చూస్తుంటారు. గత 2 నెలలుగా ఆ పాప పైన అత్యాచారం జరుగుతూనే ఉంది. ఈ విషయం బయటికి రావడం కొంచెం ఆలస్యం అయినా కూడా అమ్మాయి 2 months గా డిప్రెషన్ లో ఉండడంతో తల్లిదండ్రులు అది చూసి ఎందుకు అమ్మాయి ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ఏదో అయ్యింది అని చెప్పి సంగతి తెలుసుకొని అంటే డాక్టర్స్ ని కూడా కలిసిన తర్వాత అమ్మాయి అసలు విషయం బయట పెట్టిందని తెలిసింది. ఆ రజనీ కుమార్ వచ్చేసి గత కొన్నేళ్లుగా ఇక్కడే డ్రైవర్ గా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ అండ్ గతంలో కూడా సఫిల్ గూడలో కూడా అదే స్కూల్లో పనిచేసినట్టు తెలుస్తుంది. ప్రిన్సిపల్ మాధవితో కూడా తనకి మంచి సన్నిహిత్య సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అయితే మాధవి కూడా డ్రైవర్ కి ఒక వరకు సపోర్ట్ చేసిందని చెప్పేసి ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఏసీపీ సుదర్శన్ దీని గురించి మాట్లాడడం జరిగింది మీడియా ముందు. అతనికి 20 ఏళ్ల పాటు శిక్ష విధించే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. దీంట్లో కనుక మాధవి గారి ప్రమేయం ఉన్నట్టయితే తనను కూడా శిక్షించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి తెలిసింది. ఇక ఈ 4 ఏళ్ల పాప ఎవరైతే ఉన్నారో ఎల్కేజీ చదువుతుందని తెలిసింది. వాళ్ళ తల్లిదండ్రులు ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత వాళ్ళ దుఃఖానికి అసలు అంతు లేదనే చెప్పొచ్చు. తన తండ్రి మాత్రం మార్నింగే ఈ స్కూల్ బయట కూర్చొని దుఃఖం ఆపుకోలేక చాలా వరకు ఏడ్చి అంటే చాలా కారణమైన వాళ్ళకి ఇటువంటి వారికి ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారు గతంలో కూడా చాలా మందిని మనం చూసాము. చిన్నపిల్లలని కాకుండా అసలు వావి వరుస లేకుండా ఆడవాళ్ళ పట్ల దుడుసుగా ప్రవర్తించి అత్యాచారం జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నప్పటికీ ఇక్కడ 4 years పాపనే జస్ట్ ఎల్కేజీ చదువుతున్న పాప కాబట్టి ఇలాంటి దురాలోచన కానివ్వండి, ఇలాంటి అఘాయిత్యాలు కానివ్వండి మళ్ళీ ఫ్యూచర్ లో జరగకుండా ఉండాలంటే తగిన చర్యలు తీసుకొని తగినంత శిక్ష పడాలి అని చెప్పి కూడా పాప తల్లిదండ్రులే కాకుండా ఇక్కడికి వచ్చిన ఎవ్రీ పేరెంట్ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఏసీబీ సుదర్శన్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా తనకి 20 ఏళ్ల శిక్ష పడుతుందా లేదా తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మరి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆల్రెడీ తనని కస్టడీకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. తల్లిదండ్రుల వివరణ కూడా తీసుకున్నారు. అండ్ అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి వాళ్ళు కూడా అందరినీ కలిసి తల్లిదండ్రుల పేరెంట్స్ ని అందరినీ కలిసి కూడా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇవన్నీ కాకుండా ఈ అమ్మాయిని మాత్రమే కాకుండా స్కూల్లో ఇంకా ఇతర బాలికలు కూడా ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా ఏమన్నా దురుసుగా ప్రవర్తించారా, ఇటువంటి అఘాయిత్యాలు ఏమన్నా జరిగాయా అన్న కోణంలో కూడా ఈ కేసును దర్యాప్తు చేయడం జరుగుతుంది. గతంలో సఫిల్ గూడ బ్రాంచ్ లో కూడా వర్క్ చేసిన ఈ రజనీ కుమార్ అక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టారా, అక్కడ ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయా అని కూడా చూస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ సాంబశివతో కీర్తన, అమా న్యూస్, హైదరాబాద్.